చూస్తున్నాం తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీహెచ్సీలో తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగాయి. మంటల దాటికి ఔషధాల విభాగం పూర్తిగా దగ్ధమైంది. ఫర్నిచర్, ఇతర పరికరాలు మంటల్లో కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీహెచ్సీలో తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగాయి. మంటల దాటికి ఔషధాల విభాగం పూర్తిగా దగ్ధమైంది. ఫర్నిచర్, ఇతర పరికరాలు మంటల్లో కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదైతే ఉందో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అయితే ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అగ్ని ప్రమాదంలో అయితే ఇటు పూర్తిగా మెడిసిన్ కి సంబంధించిన స్టోర్ ఏదైతే ఉందో మెడికల్ కి సంబంధించిన మందులన్నీ స్టోర్ చేసే గదంతా కూడా పూర్తిగా దగ్ధమైంది. మందులన్నీ కూడా దాంట్లో కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఇక్కడ ఏదైతే తెల్లవారుజామున మంటలు పొగ అదంతా కూడా పిహెచ్సి కమ్మేయడంతో దాంట్లో ఉన్న సిబ్బంది వెంటనే గమనించి మంటల్ని అదుపు చేసేందుకు పైప్తో అక్కడ ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాని నుంచి పైప్ వేసుకొని మంటల్ని అదుపు చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇటు తాడేపల్లిగూడెం ఏదైతే ఫైర్ కేంద్రం ఉందో దానికి అక్కడికి ఫోన్ చేయగా వెంటనే ఫైర్ సిబ్బంది అయితే అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది ఆ మందులు ఏదైతే ఉన్నాయో మెడిసిన్స్ అన్ని కూడా లోపల పేలటంతో మందుల్ని ఆర్పే క్రమంలో ఆ మెడికల్ వాసనకి ఆ పేలిపోయిన శబ్దాలకి వాటి నుంచి వచ్చే ఔషధం నుంచి వచ్చే వాసనకి అయితే ఒక ఫైర్ మ్యాన్ అయితే స్పృహ తప్పి పడిపోయాడు. అయితే దీనికి సంబంధించి ఇటు నెల్లిజర్ల పిహెచ్సి ఏదైతే ఉందో పిహెచ్సిలను అయితే ఇప్పుడే మందులు కొరత ఉన్న నేపథ్యంలో ఇటు 2-3 రోజుల క్రితమే 15 లక్షల విలువ చేసే ఔషధాలను అయితే అక్కడికి తీసుకొచ్చి ఆ హాస్పిటల్లో పెట్టారని అక్కడ సిబ్బంది కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సిబ్బంది అంతా కూడా తెల్లవారుజామున ఇటు పొగ రావడంతో వాళ్ళు హుటాహుటిన స్పందించి వెంటనే అక్కడ ఉన్న వాటర్ తో దాన్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ఇంతకీ అక్కడ దానికి మెడికల్ స్టోర్ ఏదైతే ఉందో మెడిసిన్స్ భద్రపరిచే స్టోర్ రూమ్ ఏదైతే ఉందో దాని పక్కనే కూడా పేషెంట్స్ ఉండే గది ఉంది. అయితే అది చిన్న పిహెచ్సి కావడంతో ఇన్ పేషెంట్స్ ఎవరు లేకపోవడంతో కొంతవరకు కూడా ప్రమాదం లేదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇటు నల్లజర్ల పిహెచ్సి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా పూర్తిగా మంటల్లో దగ్ధం అయిపోయింది. మంటలను అదుపు చేయడానికి అయితే ఫైర్ సిబ్బంది శాయశక్తుల ప్రయత్నం చేసి ఇటు 2 గంటల సమయం పట్టింది. మంటలన్నింటినీ కూడా అదుపులోకి తేవడానికి పూర్తిగా దాంట్లో ఉన్న మందులన్నీ కూడా మొత్తం అంతా ఖాళీ బూడిదైపోయిన లోపల ఉన్న ఫర్నిచర్ కానివ్వండి మొత్తం అంతా కూడా బూడిదైపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు అయితే ఇటు ఈ మంటలు రావడానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అని నిర్ధారించారు. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య. నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు తెల్లవారుజాము జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా ఘోరంగా ఇవాళ ప్రజలకి ఎంతో అవసరమైన ఎంతో అమూల్యమైన మెడిసిన్ మొత్తం కోల్పోవడం జరిగింది. దగ్గర 15 లక్షల రూపాయలు వాళ్ళ నష్టపోవడం, ఎమర్జెన్సీ డ్రగ్ మొత్తం కాలిపోవడం జరిగింది. అది జరిగిన వ్యవహారం ఎలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో మొత్తం మా మెడికల్ ఆఫీసర్స్ మొత్తం మా టీం అంతా చాలా శ్రమించిన తెల్లవారుజాము 3 గంటల నుంచి. అయినప్పటికీ మేము వాళ్ళ దీన్ని ఏ రకంగా కోలుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. సమాచారం వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. మధ్యపాటి వెంకటరాజు గారు వెంటనే స్పందించి దీనికి సంబంధించి ఇమీడియట్గా మీకు అవసరమైన మందులు కూడా ఏర్పాటు చేద్దాం, మీరు ఇబ్బంది పడకండి, పబ్లిక్ సంబంధించి మీరు చేస్తున్న సేవలు అపూర్వమైనవి, ఖచ్చితంగా మనకి మీరు ఏమి ఇబ్బందులు పడకుండా చేయండి అని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా అధికారులు కూడా స్పందించి ఇమీడియట్గా డ్రగ్ కూడా మాకు సప్లై చేసేందుకు చేస్తున్నారు. మా మెడికల్ ఆఫీసర్స్ ఇవాళ దగ్గరుండి పని వ్యవహారం చేస్తున్నారు. దురదృష్టం చాలా బాధాకరంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నల్లజర్ల మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ సిరాజ్. అయితే ఈరోజు రాత్రి 3:30 ఆ ప్రాంతంలో మాకు ఫోన్ వచ్చింది, సెంట్రల్ డ్రగ్ స్టోర్ రూమ్ లో ఫైర్ అంటుందని చెప్పేసి. మేము వెంటనే వచ్చి చూడగానే అప్పటికే ఫైర్ స్ప్రెడ్ అయి ఉంది.
ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఒక అరగంటలోనే వాళ్ళు వచ్చి ఫైర్ ఆపడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్ లో మా సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో డ్రగ్ అంతా కాలిపోవడం జరిగింది. అయితే ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం కలగకుండా మేము డ్రగ్స్ కానీ రిక్వైర్డ్ ఇంజెక్షన్స్ కానీ డిఎంహెచ్ఎస్ స్టోర్ నుంచి ప్రొసీడ్ చేస్తున్నాము. అదే ఫైర్ జరిగిన సమయంలో అయితే పేషెంట్లు ఎవరు ఇన్పేషెంట్లు ఎవరు లేకపోవడంతో ఎవరికి ఇంజురీస్ అయితే జరగలేదు. కాకపోతే మనకి డ్రగ్ లాస్ అయింది. ఆల్మోస్ట్ సుమారుగా 15 లక్షల వరకు లాస్ జరిగింది. చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో